సో 150 మిలియన్. సో ఈ స్ట్రీమింగ్ అనేది నాట్ ఈజీ. అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ని రికార్డు సృష్టించారు. రిలీజ్ అయిన తక్కువ డేస్ లోనే 100 మిలియన్. ముందు కంటెంట్ బాగా పట్టుకుందండి జనాలకి. నేను ఎవరితో మాట్లాడినా కూడా పెద్దవాళ్ళు చూస్తున్నారు, పిల్లలు అందరూ ఫ్యామిలీతో చూస్తున్నాం అని చెప్తున్నారు. సో దీని కారణం సక్సెస్ అదే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం నైట్ షూట్స్. అవునండి, మొత్తం దట్టమైన అడవులు. మెయిన్ పుష్ప రంపచోడవరం అక్కడ చేశారు. అవును, అంటే యాక్చువల్ గా పుష్పకి కూడా క్రెయిన్ వాడలేదంటే, చెట్లకి లైట్లు కట్టుకుని చాలా, అంటే ముందు ప్రీ ప్లాన్డ్ గా ఇలాగా. మాకంత టైం లేదు. మేము అక్కడ అడవుల్లో క్రెయిన్ తీసుకొచ్చాం. అందరూ షాక్ అయిపోయారు. దాదాపు 25-30 మంది. అది ఆర్ఎఫ్సి వల్ల సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ అదే స్పాట్ లో దేవర చేస్తున్నారు. మాకు క్లాష్ అయ్యింది అప్పట్లో. డిజిటల్ పైరసీ అనేది ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అండి. ఐ హోప్ ఒక స్ట్రింజెంట్ లాస్ కూడా వస్తే బాగుంటుంది. ఏదో ఒక ఫుల్ స్టాప్ మీ సిరీస్ ద్వారా G5 పెట్టినట్టున్నారు కదా. పెట్టారు, బట్ స్టిల్ ఇంకా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చా. బట్ ఈ స్పెషల్ గెస్ట్ ఏంటంటే ఒక సెన్సేషనల్ అయితే సృష్టించారు. సో ఆ సెన్సేషనల్ కి ఒక చిన్న పోస్టర్ చూపిస్తా. సో ఈ పోస్టర్ని చూసుకుంటే 150 మిలియన్. సో ఈ స్ట్రీమింగ్ అనేది నాట్ ఈజీ. అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ని రికార్డు సృష్టించారు. మనకి ఇండస్ట్రీలో బాహుబలి రికార్డు అప్పట్లో ఎలా కొట్టిందో, సో ఇప్పుడు ఓటీటీ మాత్రం దుమ్ములైపోయింది. సో దీనికి సంబంధించి అంటే వికట కవి అనే వెబ్ సిరీస్ అయితే వచ్చింది. ఎంత దూసుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. దాని గురించి అయితే కొన్ని విశేషాలు మాట్లాడడం కోసం అయితే డైరెక్టర్ గారు ప్రదీప్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. కొంచెం మాట్లాడదాం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. సో చాలా హ్యాపీగా కనిపిస్తారు. బట్ ఫస్ట్ నుండి నాకున్నది అంటే స్టార్టింగ్ మీరు ప్రెస్ మీట్ ఎట్టిన నుండి సక్సెస్ మీట్ ఎట్టిన వరకు మీ ఫేస్ లో స్మైల్ ఒకేలాగా ఉంది. అంటే కొంతమందికి భయం ఉంటది. అవునండి, పెద్ద ప్రాజెక్టు మనల్ని నమ్మి ఎక్కువ అమౌంట్ చేతిలో పెట్టారు. సో చిన్న భయం అనేది ఉంటది. బట్ మీ ఫేస్ లో ఎక్కడ కనిపించదు. ఏంటి అంటే నమ్మకం అండి. అంటే వేరియస్ స్టేజెస్ లో, అంటే మనకి పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఒక ధైర్యం వచ్చేస్తుంది ప్రాజెక్ట్ మీద ఎలా ఉందని. రకరకాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసే సీనియర్స్ అందరూ చెప్తూ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది మీరు అన్నట్టు. బట్ లోపల ఎక్కడో ఆడియన్స్ ఎలా తీసుకుంటారనే ఒక చిన్న భయం కాదు, కానీ ఒక క్యూరియాసిటీ ఉంది, బాధ్యత ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయా. రిలీజ్ అయిన తక్కువ డేస్ లోనే 100 మిలియన్. అవునండి, అసలు ఇంతవరకు ఏ వెబ్ సిరీస్ లేదు రికార్డ్ సృష్టించారు. అప్పుడు మీరు మరి సక్సెస్ మీట్ కింద పెట్టుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ కొద్ది రోజుల్లోనే 150 చూపించారు. సో ఏంటి దూసుకెళ్ళిపోతుంది? ముందు కంటెంట్ బాగా పట్టుకుందండి జనాలకి. నేను ఎవరితో మాట్లాడినా కూడా పెద్దవాళ్ళు చూస్తున్నారు, పిల్లలు అందరూ ఫ్యామిలీతో చూస్తున్నాం అని చెప్తున్నారు. సో దీని కారణం సక్సెస్ అదే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ గా నేను చూసిన వెబ్ సిరీస్ ఎలా ఉంటాయంటే క్లైమాక్స్ ఒక్కటి చిన్నది నెక్స్ట్ 2 కి ఇలా ఇచ్చి వదిలేస్తారు అనమాట. అంటే 1, 2, 3 అలాగే ఇస్తుండాలి అనమాట. బట్ మీది చూసుకుంటే మొత్తం డ్యూరేషన్ కూడా ఎక్కువ కూడా ఎక్కడ కూడా బోరింగ్ అని లైక్ ఎక్కడ కలిగించాల. మొత్తం సస్పెన్స్ పెంచుకుంటూ, అది ఏమంటారు డోస్ పెంచుకుంటూ వెళ్ళారనమాట. నాకు తెలిసి అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా కష్టం. చూసేసాం ఏదో 37 మినిట్స్ 38 మినిట్స్ హ్యాపీ అనుకున్నా కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. సో ఏంటి అంత డ్యూరేషన్ ఇవ్వడానికి ధైర్యం ఏంటి? అంటే కథ ముఖ్యంగా చాలా పెద్ద కథ అండి. ఇంకా ఇన్ఫాక్ట్ ఈ డ్యూరేషన్ కూడా ఆలోచించి టేబుల్ మీద తీసేసాం. బట్ చాలా పెద్ద కథ రాసుకున్నాడు అతను రచయిత. సో డ్యూరేషన్ అని తెలియకుండా ఉండే బాధ్యతలుగా తీసుకుంటూ ఎడిట్ లో దాన్ని బాగా షూట్ అప్పటి నుంచి, అంటే మాది నేను షూట్ చేయడం కూడా అలాగే చేస్తాను. ఎక్కడ వేస్టేజ్ ఉండదు, ఎంత కావాలని తీసుకుంటా. దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకున్నాం టేబుల్ మీద. సో అందుకు మీకు ఎక్కడైనా ఆ చిన్న బోర్ కూడా ఉండకుండా క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ చేసుకున్నాం. ఫస్ట్ నుండి ఎండ్ వరకు ఎంత క్యూరియాసిటీ తీసుకెళ్ళిందో ఎండ్ లో మళ్ళీ అంత క్యూరియాసిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సీజన్ లీడ్ ఇచ్చాం. నెక్స్ట్ సీజన్ ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లీడ్. నేను థర్డ్ ఎపిసోడ్ చూసేసరికి అందరిని రివీల్ చేస్తారు. ఇదేంటి థర్డ్ ఎపిసోడ్ కి రివీల్ అయిపోయింది, స్టోరీ ఇక్కడతో
అయిపోయిందా అన్నట్లుంది. అవును బట్ నేను అడిగితే 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి అన్నారు. అదే ఇక్కడ నుండి ఎలా తీసుకెళ్తారు? మాకేమో అక్కడ వరకు తీసి ఆపేసారు. అదే అదే సో ఎలా అని అనిపించింది అనమాట. సో నిజంగా చాలా గ్రేట్ అలాంటి సిచ్యువేషన్స్ అంటే తీసుకుంటే. దీంట్లో విలన్ చూస్తే అంటే జనరల్ గా మనకి ఒక విలన్ ఉంటాడు, అవును ఎందుకు చేస్తున్నాడని చెప్తాం ఇలాంటి కథల్లో. అవును దీంట్లో స్టేజ్ వారీగా ఒక్కొక్కరు అవును ముగ్గురు జర్నీ చూపిస్తాం. ఎందుకు ఇతను ఇలా చేశాడు, ఎందుకు అతను అలాగా, ఈ ముగ్గురు ఎలా కనెక్ట్ అయ్యారు. సో కథలో ఆ లేయరింగ్ ఉండటం వల్ల మీకు అక్కడికి అయిపోయిందా కథ అనుకునే టైంకి ఇంకా కథ చాలా హైకి తీసుకొచ్చాం. మళ్ళీ 4, 5, 6 ఎపిసోడ్స్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ పలాస మూవీలో నాకు ఒక భారీ ఒక వ్యక్తిని చూపించాం అప్పుడు. అదే రఘు మళ్ళీ రఘు గుంజారు కాబట్టి ఆ వేలు ఊహించుకున్న వాళ్ళందరికీ ఒక పండగ అనుకోవచ్చు ఖచ్చితంగా. బట్ నాకు ఇందులో డౌట్ ఏంటంటే ఇందులో మీరు ప్రతి ఒక్కరిని కూడా అలా పాయింట్ చూపించుకుంటూ వెళ్ళారు. బట్ ఇతను మాత్రం స్టార్టింగ్ నుండి కూడా నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ రోల్ అని చూపించేశారు. అంటే ఆ గ్రే షేడ్ ఎడ్జ్ లో పెట్టామండి. అంటే అతను నెగిటివ్ మంచోడా అంటే వెళ్ళదని చెప్పాలి స్టార్టింగ్ లో, కానీ ఇటు మంచోడు అయితే కాదు ఇతను, రఘుపతి అయితే. సో ఆ ఎడ్జ్ లో పెడదామనండి. అంటే కథ స్క్రీన్ ప్లే అనుకున్న విధానమే అది. అంటే ఇదేదో హోల్డ్ చేసేసి సడన్ గా ఒక ఇతను అని చెప్పకుండా ఇతను అయి ఉండొచ్చేమో అని ఒక గ్రే షేడ్ లో పెట్టి ఎందుకు ఇతను ఇలా చేశాడు అనే దాని మీద బ్యాంక్ అయ్యాం మేజర్ గా. సో అందుకు ఆ గ్రే షేడ్ లో ఎడ్జ్ లో పెట్టాం. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం నైట్ షూట్స్. అవునండి, మొత్తం దట్టమైన అడవులు. పుష్ప రంపచోడవరం అదే అంటారు. సో చాలా కష్టం కదా, అంటే ఆ లైటింగ్ ఆ క్వాలిటీ ఇవ్వడం అంటే. అవునండి, నాకు తెలిసి సినిమాకి కూడా ఇంకొంచెం కష్టమేమో అనిపించింది. అంటే యాక్చువల్ గా పుష్పకి కూడా క్రేన్ వాడలేదంటే అక్కడ మా ప్రొడ్యూసర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పారు, తర్వాత మాకు లోకల్స్ చెప్పారు. అక్కడ లైటింగ్ ప్యాటర్న్ వేరే చేశారట, చెట్లకి లైట్లు కట్టుకుని చాలా, అంటే ముందు ప్రీ ప్లాన్డ్ గా ఇలాగా. మాకంత టైం లేదు, మేము అక్కడ అడవిలో క్రేన్ తీసుకొచ్చాం. అందరూ షాక్ అయిపోయారు. దాదాపు 25-30 మంది లైట్ మెన్ ఆ రోజు నైట్ షూట్ కి. అంటే ఒక కంటిన్యూస్ గా 5-6 days చేసాం. నాకు పక్కన టెన్షన్, ఎందుకంటే మీటర్ రన్ అవుతూ ఉంటుంది నా మైండ్ లో. ప్రొడ్యూసర్ గారికి ఎక్కడ ఇబ్బంది కాదు. సో బట్ ఆయన క్లియర్ గా ఉన్నారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు అవనివ్వండి, ప్రొడ్యూసర్ రామ్ గారు. ఈ స్కెడ్యూల్ ఇంపార్టెంట్, అడవి ఈ కథలో ఒక పాత్ర, తెలియకుండా అది ఒక క్యారెక్టర్ సబ్జెక్ట్ కి. సో అడవిని బాగా చూపించండి అనే లిబర్టీ ఇచ్చారు. దాంతో ఇంకా మా కెమెరామెన్ అందరూ కలిసి ఇంకా అడవిని బాగా అందంగా చూపించారు. ముఖ్యంగా రాత్రులు ఎక్కువ, ఆ నైట్స్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. అంటే ఈ కథకు కూడా బేస్ అదే కదా, సో అదే బాగా చూపించారు అన్నమాట. అండ్ ఇంకో చూసుకుంటే డైరెక్టర్ గా మీకు ఒక దగ్గర ఛాలెంజ్ అనుకోవచ్చు. 1 అడవి సీను, 2 విలేజ్ సీను, 3 మన ప్యాలెస్. ఇవి 3 హ్యాండిల్ చేయాలంటే ఒకే మాట కొంచెం కష్టం అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది అది? అంటే మీరు అడిగింది కరెక్ట్ అండి. అంటే కథలో ఇవన్నీ ఒకే ఊరు. అవును, ఈ ఊరికి ఒక అడుగు ఉంటుంది, ఒక ప్యాలెస్ ఉంటుంది, ఒక గ్రామం, ఇటుపక్క ఒక తాండా, గిరిజన తాండా, ఇవంతా ఒక జాగ్రఫీ అంతా కూడా సర్కిల్ లో ఉంటుంది. దీన్ని మేము రకరకాలుగా 5 ప్లేసుల్లో షూట్ చేసాం. అడవి వచ్చేసి రంపచోడవరం, ప్యాలెస్ వచ్చేసి RFC, ఆ విలేజ్ వచ్చి అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇవన్నీ ఇదంతా చూస్తున్నప్పుడు మనకు ఒకటే ప్రాంతంలో తెలియాలండి. సో ఆ జాగ్రత్త తీసుకున్నాం. అంటే దానికే డైరెక్టర్ గా నా ఛాలెంజ్ అదే. అంటే ఇన్ని ప్రాంతాల్లో చేసిన ఇన్ని జంప్స్, అంటే పేపర్ మీద షూట్ ఉన్నా కూడా ఇదంతా ఒక చోట జరుగుతుందని బిలీవ్ చేయించడమే నా జాబ్. అండ్ మిగతా మా టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా కెమెరామెన్ గురించి పెద్ద చాట ఉంది. అదే ఆ డైరెక్టర్ ఆ జంప్ ఎక్కడ రాకూడదు. విజువల్లీ ఆ జంప్ వచ్చిందంటే ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. అంటే ఇది రంపచోడవరం నుంచి ఇక్కడికి జంప్ చేస్తారు ఇల్లు, అది కలగకూడదు అనే జాగ్రత్త విజువల్ గా చాలా కేర్ తీసుకున్నాం. అండ్ కెమెరామ్యాన్ గురించి చూసుకుంటే అసలు ఆ విజువల్ అనేది పెద్ద పెద్ద సినిమాలకు కూడా మనకు అంత అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్, అది అంత అవుట్పుట్ వచ్చింది. అండ్ మీరు కూడా ప్రెస్ మీట్లు అన్నారు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడు అని చెప్పడం కూడా జరిగింది. మీ మనసులో మాట్లాడారు. ఏంటి కెమెరామ్యాన్ గురించి ఎక్కడ పట్టుకొని వచ్చారు? ఇక్కడైతే కాదు, ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు. తను షోయబ్ సిద్దికి అని నాకు దాదాపు 2012 ఆ ప్రాంతం నుంచి పరిచయం. అతను లాంగ్ జర్నీ, అంటే పంజాబ్ లో దాదాపు ఒక 250-300 వీడియో సాంగ్లు చేసి ఉంటాడు. వీడియో సాంగ్ బ్యాక్గ్రౌండ్ అతను. అది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి పంజాబ్ కి. నేను మధ్యలో పూరి సార్ కూడా పరిచయం చేయించా అతను. సో ఇప్పటి నుంచి ఉంది అతనిలో ఒక చిన్న ఇది ఉంది, మనకి కొంచెం ఎవేగా ఉన్నాడు. ఆ కొత్తదనం అయితే వస్తుంది ఇక్కడ కథ చెప్తే అనేది ఉంది. అండ్ ఈ కథ
నేను టేకప్ చేసిన తర్వాత ఒక వేరే కెమెరామెన్ అనుకున్నాం, ఆయన వేరే ప్రాజెక్ట్ లో అనుకోకుండా బిజీ అయ్యాడు. సో అప్పుడు ఇంకా జీ వాళ్ళకి ప్రొడ్యూసర్ గారికి చెప్పా, నేను ఈ అబ్బాయిని తీసుకొస్తా ఇక్కడికి, ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలి మీరు అంటే, సరే అయితే ఇంకెందుకంటే టైం లేదండి, వారంలో షూట్కి వెళ్ళాలి. ఆ టైంకి వాళ్ళు ఓకే అన్నారు. షోయబ్ అలా ఎంటర్ అయ్యాడు. ఇక్కడ కూడా డేర్ చేశారు అయితే మీరు. డేరింగ్ అండి. టెక్నీషియన్ ఆయన వర్క్ అనేది మీకు ఒకరు తప్ప ఎవరు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓకే చెప్పేసారు. ఇప్పుడు అజయ్ అర్సాడా మ్యూజిక్ అండి, అతను ఆ సినిమా అప్పటికి ఇంకా కమిట్ అవ్వాలి, బట్ ముందే తీసుకొచ్చాం. దాని ముందే సైన్ చేశా. చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నేను మళ్ళీ బిల్డ్ చేయాలి జీకి ప్రొడ్యూసర్ గారికి. కొత్త గట్టిగా పట్టుకుని చూపించారు. సో అంటే నేను అది బిలీవ్ చేస్తానండి. అంటే ఇప్పుడు పేర్లు ఉండాలి పోస్టర్ మీద, పలానా టెక్నీషియన్స్ అని చెప్పే వాళ్ళకంటా కూడా ఈ యంగ్ బ్లడ్ ఉంటుంది చూడండి, మేము ప్రూవ్ చేసుకోవాలి అనేది నేను అది బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి వస్తున్నామండి ఇంకా. సో అలా యంగ్ టీమ్ ఫామ్ చేద్దాం అనేది ఫస్ట్ ఐడియా. ఆర్ట్ డైరెక్టర్, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, ఇట్లా అందరూ ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఉన్న టీం ఇదంతా. ఆర్ట్ డైరెక్టర్ ని ప్రూవ్ ఎక్కడ చేసుకోండి అంటే కొండ మీద ఏంటండి సార్, గుడి టెంపుల్ సెట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత దీంట్లో. అదే ఆర్ఎఫ్సి వల్లే సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ అదే స్పాట్ లో దేవర చేస్తున్నారు, మాకు క్లాష్ అయ్యింది అప్పట్లో షూట్. మేము అక్కడ పెద్దలతోనే క్లాష్ అయింది దేవరైట్ పుష్ప. అంటే ఇది ఎవరు చూసినా ప్రొడక్షన్ మేకింగ్ అప్పుడే అసలు వెబ్ సిరీస్ తీస్తున్నారా మీరు ఏంటి అంటే, ప్రొడ్యూసర్ గారు పెద్ద ప్రొఫైల్ ఉన్న ఆయన, రామ్ తల్లూరి గారు పెద్ద సినిమాలు చేసిన ప్రొడ్యూసర్, వెబ్ సిరీస్ అంటున్నారు. సెటప్లు చూస్తే ఏమో చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఆర్ఎఫ్సిలో అక్కడ గుట్ట మీద సెట్ వేసుకున్నాం. చాలా బాగా చేసాడు అతను. అంటే విజువల్గా అది ఒక పాత్ర. మళ్ళీ మీ మైండ్ కి అది బాగా కలిసి వచ్చినట్టు అంటే మీరు ఎలా అనుకున్నారో అలాగ వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ గా. అవునండి, సూపర్. నిజంగా అంటే అన్ని కలిస్తేనే ఒక మంచి వంట అవుతుంది అంటారు. కరెక్ట్. అలాగే అన్ని కలిసాయి. అంటే ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే సిజ్జు గారు చాలా గ్యాప్ వచ్చింది అనమాట. అవునండి. అంటే ఆ క్యారెక్టర్ కి ఏదో నామమాత్రంగా ఎవరినైనా పెట్టేవచ్చు, కానీ అంత యాక్టర్ ని అప్పట్లో దేవి సినిమా అంటే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. సో ఆయన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలని థాట్ ఎందుకు వచ్చింది అంటే, హీరోయిన్ తర్వాత రాజు పాత్ర ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పాత్ర అండి. తారక్ గారు చేసిన, తారక్ పొన్నప్ప చేసిన పాత్ర ఒకటి, ఇది ఒకటి చాలా వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఎవరు బాగుంటారని రకరకాల ఆప్షన్స్ చూస్తున్నప్పుడు మా కాస్టింగ్ వేరే ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి. తను వేరే ప్రొఫైల్స్ ఇచ్చాడు, భయ ఒకసారి చూడండి ఇది ఈయన సిజు గారు అంటే, అయ్యో ఆయన ఏం తెలీదు, బట్ ఆ గెటప్ ఓల్డ్ గెటప్ ఉండాలి అంటే, చూడండి భయ మీ ఇష్టం, ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం అని చెప్పి అన్నాడు. అంటే సరే అని చెప్పి, నాకు ఎక్కడో ఈయన ముందు పర్సనాలిటీ చాలా బాగుంటుంది అంటే, ఈయన రాజు అని చెప్తే ఈజీగా బిలీవ్ చేయొచ్చు. అట్లా లుక్ టెస్ట్ చేసాం ముందు, ఆ బట్టలు వేసి ఆ మేకప్ ప్రాస్టిక్ గెడ్డం అది ఇది బిల్డ్ చేసి పెడితే ఇంకా ఫిక్స్ అయిపోయాం, ఈయన మా రాజా నరసింహారావు. సో ఆయన కూడా అంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే అన్నారు, డైరెక్టర్ గారు నన్ను ఒక విజన్ లో నమ్మారు, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యా అన్నారు. అండ్ గెటప్ నాకు బాగా నచ్చేసింది అన్నారు అనమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం ఇలాంటి గెటప్లు కానీ ఈ టైప్ ఆఫ్ జోనర్లు బాగా యాక్సెప్ట్ చేస్తారు. అంటే అది ఎప్పుడైనా ఒక నటుడుగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ఛాలెంజ్ లా ఉంటుందండి. ఇప్పుడు మాకు డైరెక్టర్ కి ఒక ఛాలెంజ్ ఎలా ఉంటుందో, ఆర్టిస్టులకి ఆ గెటప్ లో వాళ్ళని కూర్చోపెట్టగలిగామంటే వాళ్ళు వేరే ప్రపంచంలో వేరే దాంట్లో వెళ్ళిపోతారు డిఫాల్ట్లీ. అట్లా పాపం ఆయన ఆ ప్రాసెస్టిక్ వల్ల తింటాంగా ఉండేది కాదు, మాట్లాడటంగా ఉండేది కాదు, టీ కాఫీలు కూడా ఇలాగా ఎప్పుడో చూసుకుని 1-2 పాపం అలా వెయిట్ చేయించేవాళ్ళు. చాలా కష్టపడ్డారు పాపం ఆయన. ప్రదీప్ అని చెప్పి పాపం ఎక్కడ చిరాకు పడకుండా ఇంకెంతసేపు ఉంటది అన్నా, లేసారు అవుతుంది, అలాగా పాపం ఆయన ఇబ్బంది పెడుతూ అలాగే చేశారు. ఆయన ఫైనల్ వచ్చేసరికి హ్యాపీ, చాలా బాగా వచ్చింది ఆ పాత్ర. ఇంకా తారక్ గురించి మాట్లాడుకుంటే, అంటే పుష్పలో రీసెంట్ గా చూసా, అంత డిఫరెంట్ క్యారెక్టర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మాట్లాడేటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ ఉంటది, మళ్ళీ ఇంకా పుష్ప 3కి గట్ ఉంటది అంటే అవన్నీ కాదు, మీరు చూడండి. ఆ చూసిన కొద్దిసేపు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఆ గెటప్ చూస్తే బేభత్సంగా అనిపించింది. అంటే మనకి అలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. రక్త చరిత్రలో బుక్కారెడ్డిని చూస్తే కోపం వస్తుంది, మళ్ళీ ఈ పలానా క్యారెక్టర్ ఈయన తారక్ చేసిన దాని మీద మనకి కోపం వస్తుంది. నేను ఫోన్ చేసినప్పుడు అదే చెప్పాను, కోపం వచ్చిందంటే ఇంపాక్ట్ అదే సక్సెస్ అండి. ఓ విలన్ గా ఆడియన్స్ కి ఇతను చేసే పనుల వల్ల అవతల మనకి కోపం, ఆ ఉక్రోషం మనకు వచ్చిందంటే ఇంకా క్యారెక్టర్ సక్సెస్, ఆ ఎపిసోడ్ మొత్తం సక్సెస్. అది పుష్పలో అచీవ్ చేసాడు ఈయన తారక్. డైరెక్టర్ గారు ఆబ్వియస్లీ
ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లా. కరెక్ట్ గా వాడారు. బాగా యూస్ చేశారు. ఆయన్ని అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే అంత డిఫరెంట్ క్యారెక్టర్ అతను Yeah. మన దాంట్లో చూసుకుంటే ఫుల్ ఆఫ్ పాజిటివ్, వెరీ పాజిటివ్. చాలా అంటే చాలా క్యూట్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలే దానికన్నా ఇలాంటి క్యారెక్టర్ పడింది అని. సో అసలు మీరు ఇంతకు ముందు బిఫోర్ అతను చేసిన దేవరా కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. అవును. ఈ పాయింట్ లో చూసారు ఎలా మీకు కనిపించారు ఆ పాయింట్ లోని? నేను అంటే జనరల్ గా ఆర్టిస్ట్ ని పర్సన్ గా కలిసినప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారండి. Okay. వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ లో వాళ్ళ గెటప్స్ అవనివ్వండి, వాళ్ళ పాత్రలు చేసినవి అవన్నీ పట్టించుకుంటారు. ఓకే. ఎందుకంటే కాస్టింగ్ నాది బాగా స్ట్రెంత్ అని నేను నమ్ముతా. అందులో వాళ్ళు విలన్ గా చేయొచ్చు, లేదా చాలా మంచివాడిగా చేయొచ్చు, ఇందులో విలన్ గా చేయాల్సి వస్తుంది. ముందు అసలు వాళ్ళ పర్సనాలిటీ ఇన్ పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళ కళ్ళు ఎలా మాట్లాడుతున్నాయి అనేది ఫస్ట్ చూస్తా. చూసిన తర్వాత ఆయనలో చాలా డెప్త్ ఉంది యాజ్ అన్ యాక్టర్. అండ్ ముందు ఐ సేమ్ లుక్ టెస్ట్, ఆయనకి ఆ లుక్ టెస్ట్ చేసి రిటర్న్ గా ఫారెన్ నుంచి వచ్చిన ఒక దొరలా ఉండాలి ఆయన. ఆ బట్టలు, ఆ కోట్ అదంతా వేయగానే అప్పుడుది ముందు సేమ్ సార్. మెయిన్ మీకు కటౌట్ ఎవరైతే ఇలా ఫారెన్ నుంచి చదువుకుని వచ్చినోడు అంటే ఈజీగా నమ్మటానికి. త్రిబుల్ లో గెటప్ రామ్ చరణ్ గారిది అవును అదే దించేసారు. అదే బాగుంది నిజంగా. అప్పట్లో ఇప్పుడు త్రిబుల్ అలా అప్పట్లో అన్నారు, ఇది కూడా ఆ రోజుల్లో అప్పుడు జరిగే కదే. ఇతను 40s లోనే లండన్ వెళ్ళి చదువుకుని వస్తాడు. సో దాంట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు యాక్టర్ అనే వాళ్ళు నెగిటివ్ చేయగలిగితే పాజిటివ్ చేయగలరు, అది నేను చాలా బలంగా నమ్ముతానండి. వాళ్ళు మనం చాలా మంది టైప్ కాస్ట్ చేసేస్తారు, వీళ్ళు విలన్ గా చేశారు, ఇదే చేయగలరు ఇదే అనేసి కొంతమంది. చాలా రోజుల నుండి అది ఉంది, బట్ ఈ మధ్య కాలంలో చాలా మారుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఇది అనుకో. ఇది ఇంకో ప్రయోగం నేను చేసింది అమిత్ తివారీ. అదే నెక్స్ట్ అదే మనం అసలు అతనికైతే రెండు గెటప్లు అదో ప్రయోగంగా నేను చాలా హ్యాపీగా ఇవాళ ప్రౌడ్ గా నేను డైరెక్టర్ గా కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అమిత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అమిత్ భయ్య ఇద్దరం డార్లింగ్ అని ఎప్పటి నుంచో పూరి సార్ దగ్గర పనిచేసాం టెంపర్ కి టైం నుంచి. అతన్ని ఎప్పుడు ఒక విలన్ గా చూసినా వేరేలా చూస్తారు, హైపర్ గా ఉంటాడు, లేకపోతే ఒకటే కోణంలో ఉంటాడు. ఆ కోణంలో చాలా చాలా చేశారు యాజ్ అన్ ఆర్టిస్ట్. వాళ్ళకి పాపం ఎక్కడ ఉంటది, అరే మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, ఇంకా మేము చేయగలం కదా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది అనుకున్నప్పుడు నాకు ఎందుకు ట్రై చేస్తే బాగుంటది అంటే, ముందు తన ఫీచర్స్ చాలా బాగుంటాయి, షార్ప్ గా నోస్ అవనివ్వండి, ఆ గెడ్డం. మళ్ళీ ఆ రివల్యూషన్ అయినప్పుడు కూడా అతను ఒక పలానా సైంటిస్ట్ గా నమ్మించాలి అతన్ని. సో ఈ రెండు దానికి బాగుంటాడు సేమ్. అలాగే మళ్ళీ లుక్ టెస్ట్ లో చూసుకోగానే ఇంకా అందరూ సర్ప్రైజ్ అనమాట అమిత్ ఇలాగా అని. అదే నేను కూడా అమిత్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్ క్యారెక్టర్ ని వీళ్ళ అని తెలుసుకునేసరికి మా టైం సరిపోయింది. అసలు తెలియలేదు ఎక్కడ ఇప్పుడు అమిత్ ఉన్నారు. అవునండి. ఆ క్లాత్ కట్టుకోవడం కానీ అసలు మాకు అసలు తెలియలే. తర్వాత ఓకే అనిపించింది. బట్ అంటే అమిత్ క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు, మళ్ళీ ఓల్డ్ ఏజ్ కి వెళ్ళాలి, యంగ్ రెండు చూపించాలంటే ఒకే టైంలో చాలా కష్టం. అవునండి. దానికి ఏమైనా ప్రాక్టీస్ చేయించారా? ప్రాక్టీస్ అంటే ముఖ్యంగా లుక్ క్రాక్ చేయగలిగే అనుకుంటా. ఐ బిలీవ్ ఆర్టిస్ట్ కెన్ పుల్ ఆఫ్ బోత్ ద రోల్స్. అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు హీరో మదర్ గా చేశారు, ఆవిడ కూడా యంగ్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ మదర్ లా కన్విన్స్ చేయాలి. తర్వాత అమిత్ భాయ్ కూడా యంగ్ గా ఉండాలి, ఇలాగా ముక్తార్ గారు, తర్వాత రఘు గారు, అందరికి ఆల్మోస్ట్ మీరు చూస్తే అందరికి రెండు ఇదే. ముందు గెటప్స్ క్రాక్ చేసాం. ఇంకా ఆర్టిస్టులు అంటారు వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్న కాస్టింగ్ ఉన్నారో నాకు అది ఎప్పుడు డౌట్ లేదు. సో అది అలా వాళ్ళు చేసిన ఎఫర్ట్ అదంతా పర్ఫార్మెన్స్. అది వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే మీకు ఎలా ఉందంటే అన్ని కలిసి వచ్చినాయి. వాళ్ళ సైడ్ ఇప్పుడు ఆర్టిస్టులు కూడా అందరూ అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్లే మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ అంటే ఆడియన్స్ నేను కొంతమంది నుండి చూసేవాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే ఆ సిరీస్ చాలా బాగుంది, బట్ ఇది సినిమాలా తీస్తే బాగుండేమో అంటే మీరు ఒక ప్రెస్ మీట్ లో కూడా అంటున్నారు అది ఇంకా ఎక్కువ ఉంది, అప్పటికి నేను తగ్గించి సిరీస్ లా చేసామని. అంటే ఇంకొంచెం ఎక్కడైనా చిన్న తగ్గించి ఒక 70 mm లో పడితే ఇది ఒక మంచి బ్రేక్ వద్దునేమో అనిపించింది. ఎందుకంటే పర్టికులర్ గా ఈ 2-3 years ఎలా ఉందంటే ఇలాంటి స్టోరీస్ కి బాగా బజ్ ఉంది. అవునండి. విరూపాక్ష కావచ్చు, కొన్ని మూవీస్ ఉన్నాయి, కావచ్చింది. అంటే కొన్ని సినిమాల్లో ఒక పాయింట్ తీసుకుంటేనే హిట్ అయిపోయింది. అవునండి. ఇందులో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పాయింట్లే ఉన్నాయి. మాకు అనిపించింది అది థియేటర్కి వెళ్ళి అయితే బాగుంది కదా అని. మీకు ఎక్కడైనా అది అనిపించిందా అంటే థియేటర్ కి అన్యాయం చేసినానని? అయ్యో అన్యాయం అదేం కాదండి, అంటే అలా అని కాదు, క్యాజువల్ గా. సో ఎందుకంటే థియేటర్ గా వస్తే ఇలాంటి హిట్ వస్తే
యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరికి ఒక కెరియర్ డిఫైనింగ్ మూమెంట్స్ అది. లో ఉంటాయి అవి. ఉమ్, బట్ ఇట్స్ ఫైన్ అండ్ ద సక్సెస్ హియర్ ఆల్సో వాట్ వీఆర్ గెటింగ్ టుడే. ఇవాళ వస్తున్న అవును. ఫీడ్బ్యాక్ అవనివ్వండి, ఆ Hmm. రెస్పెక్ట్ అవనివ్వండి, ఈ సక్సెస్ కూడా మంచి హై ఇస్తుంది. అవును, అది మాత్రం. బట్ థియేటర్ హై వేరు. ఉమ్, కానీ ఇది ముందు నుంచే ఓటీటీ ప్రాజెక్ట్ అనుకుందండి. ఉమ్, నేను ఎంటర్ అయ్యే ముందు నుంచే అది ఆల్రెడీ అప్రూవ్ అయింది అచ్చా, OTT జీకి. గాని చేస్తారు. ఓటీటీ అని చెప్పి ఉంది. ప్రొడ్యూసర్ గారు కూడా పాపం ఆయన ట్రై చేశారు సినిమాగా చేద్దామని ఉమ్, నేను రాకముందు. ఓకే. తర్వాత ఇంకా సర్లే అని చెప్పి ఈయన రైటర్ జీ కమిట్ అయి ఉన్నాడు ఆయన, ఆ, తేజ. అవును. సో ఇంకా అట్లా జీ Content head కదా. కంటెంట్ హెడ్. Yes. సో ఇంకా తప్పలేదు, ఆయన చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. ఉమ్, బట్ ఏ రోజున నాకైతే ఇప్పుడు అది పర్సనల్ గా ఇది ఓటీటీ ఇది సినిమా అని లేదండి. ఒక మంచి కథ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కు ఉండే ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు. ఉమ్, అక్కడ ఒక కథ చెప్పి పైగా ఇక్కడ బాగా చెప్పొచ్చు కూడా కథని, అవును, రష్ అవును, ఉండదు. అవును. అంటే ఇది తీసేయాలి, చేయాల్సిన అవసరం ఈ పాత్రను తగ్గించాలి, ఈ పాత్రను లేపాలి, ఉమ్, ఈ మైండ్ లో ఉండవండి. ముందు కథగా చెప్పి అన్ని పాత్రల్ని సాటిస్ఫై చేస్తూ ఈక్వల్ గా జస్టిఫై చేస్తూ ఉమ్, చేసుకునే ప్లాట్ఫామ్ ఓటీటీ. ఉమ్, సో ఏ రోజున నాకైతే పర్సనల్ గా బాధ లేదు. బట్ ఉమ్. మేబీ సినిమాగా వచ్చి ఉంటే దాని డైనమిక్స్ వేరే అదే ఉండేది. అంటే అందరూ అలాగే అనుకోరు. ఓకే, దీన్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ, వస్తే అంటే ఎలా ఉంటదంటే మంచి ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుండేమో అనిపించింది. అవునండి. సో ఆ ఫీలింగ్ తప్ప ఇంకా Yeah. మిగతాదంతా ఇప్పుడు చూసే పోస్టర్ Ah. అది చూస్తేనే అర్థమైపోతుంది. అదే. అంటే ఓటీటీ రికార్డులన్నీ బదులు కొట్టేసింది. అది అందరికి తెలిసిందే. మరి దాని అవును. గురించి మాట్లాడుకుంటాం. అవునండి. అంటే ఒక్కసారిగా మన వెబ్ సిరీస్ వరకు వస్తే ఒక సిరీస్ హిట్ అయితేనే బావ్ అనిపిస్తుంది అనమాట. అవును. ఇప్పుడున్న సిరీస్లు అన్నిటికి తెంచుకొని పైకి వెళ్ళింది కదా. Yeah. సో హౌ యు ఫీల్ అంటే ఇన్ని రోజుల నుండి మీరు చూస్తున్న జర్నీలో Yeah. ఇది ఒక కొత్త మెమరీ. అవునండి. సో ఎలా అనిపిస్తుంది? సూపర్ హ్యాపీ అండి. యాజ్ ఎ టీమ్ గా అంటే చాలా కష్టపడ్డాం. అంటే ప్రతి ప్రాజెక్ట్ అందరూ పడేదే. బట్ అవును. దీనికి దాదాపు 2 సినిమాల పని ఇది. ఉమ్, అండ్ వెరీ టైమ్ లైన్స్ కూడా చాలా తక్కువ తక్కువ. అంటే కథకి 55 Hmm. డేస్ అండి. ఎక్కడ Hmm. డే పెరగకూడదు. అవును. పెరిగితే బడ్జెట్స్ పెరుగుతాయి. బడ్జెట్ పెరిగాయి. బడ్జెట్ అనేది ముందే పేపర్ మీద నేను కమిట్ అయ్యా. ఉమ్, ఎందుకంటే నాకంటే ముందు ఒక 2 డైరెక్టర్లు వచ్చారు. దీని Hmm. బడ్జెట్స్ కి ఒక 2-3 టైమ్స్ ఎక్కువ ఇచ్చారు. బా. సో ప్రదీప్ అనేవాడు దీంట్లో చేయగలడా అనేది ఒక ఛాలెంజ్. దాన్ని నేను ఓకే అని టేబుల్ మీదకి వచ్చా. సో అది ఎప్పుడు మైండ్ లో ఉంటుంది. ఒక డే పెరగకూడదు, బడ్జెట్స్ క్రాస్ అవ్వకూడదు. ఉమ్, ఈ దీంట్లో చాలా క్వాలిటీ తగ్గకూడదు. ఉమ్. సో అంటే వాళ్ళు అది ఏమైనా పుల్ ఆఫ్ చేశారు. చెప్పారా? అంటే ఈ కెమెరామెన్ ఎలాంటి వాళ్ళే కావాలి, ఆర్టిస్ట్ వీళ్ళే కావాలని ఏమైనా చెప్పారు? లేదండి, ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. నాకు ఇచ్చారు అండ్ నేను వాళ్ళకి చెప్పేవాడిని పలానా Hmm. ఇంకా లాస్ట్ కి ఒక టెక్నీషియన్స్ లిస్ట్ ఇది, ఆర్టిస్ట్ లిస్ట్ ఇది అని చెప్పి ఆ లుక్ టెస్ట్ లో అవగానే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి అప్డేట్స్ ఇస్తుండేవాడిని. అండ్ ఆ ఫ్రీడమ్ ఉంది. అంటే ఈ బడ్జెట్ లో మీరు చేయగలని ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడ వచ్చింది? అంటే చూసుకుంటే స్టోరీ మొత్తం ఒకసారి మన విజన్ లో ట్రై చేస్తేనే అవునండి. వెళ్ళిపోద్ది ఎక్కడెక్కడెక్కడ. ఆ, సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసే అదే డైరెక్టర్లు కూడా ఇంత బడ్జెట్లు ఇచ్చారని మీకు తెలుస్తుంది కదా. అవును. సో వాళ్ళు అంత ఇచ్చారు, నేను ఇంత చేస్తున్నా, చెయ్యగలనా Yeah. అనే ఒక థాట్ వస్తుంది కదా. అవును. ఎలా ఉంది? అంటే ఆ ధైర్యం అయితే ఉందండి. ఎందుకంటే నాకు చిన్న ప్రొడక్షన్ అనుభవం ఉంది. Hmm. పురి సార్ దగ్గర జ్యోతిలక్ష్మి దానికి నేను మొత్తం డిజైనింగ్ చేసి చార్మి గారికి రిపోర్ట్ చేస్తుండేవాడిని ఆ టైంలో. సో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, పర్ డే కాస్ట్ ఎంత, పలానా ఎక్విప్మెంట్ ఎంత అవుతుంది, మేబీ అప్పటికిప్పటికి రేట్లు మారుండొచ్చు తప్ప. బట్ నాకు సిస్టమ్ అంతా కొంచెం అవగాహన ఉంది. సో ఓ సెటప్ చూస్తే దీనికి ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది అనేది నా డిఫాల్ట్ గా నాకు నెంబర్స్ కనిపిస్తుంటాయి. ఆ జాగ్రత్త నేను తీసుకుంటూ ఖచ్చితంగా. తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు, ఆయనతో ఎప్పుడు టచ్ లో ఉంటూ ఏ రోజు ఏదైనా సెటప్ ఎక్కువ ఉంటే నాకు వెంటనే ఆయనకి ఫోన్ చేస్తారు. సార్ మనం కంట్రోల్లో ఉన్నాం అంటే, లేదు మీరు టెన్షన్ పడద్దు, కంట్రోల్లో ఉన్నాం, హ్యాపీగా చేసుకోండి అని చెప్పి ఆయన ధైర్యం. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పుడు కనిపించిన ప్రతి బడ్జెట్స్ లో అవుతున్నాయా. సో ఆ జాగ్రత్త ప్రొడక్షన్ సైడ్ నుంచి బ్యానర్ రామ్ సార్ టీం అంతా తీసుకున్నారు. నా జాగ్రత్తలో నేను ఆ బౌండరీస్ లో నేను ఉండి పనిచేశానండి. సో సూపర్. అండ్ అంటే ఒక ఓటీటీ ఇప్పుడు కాదు, మన కరోనా ముందు అవునండి ఒక థియేటర్ వెళ్ళాల్సిన మూవీ ఓటీటీకి వచ్చింది అనమాట. అంటే సత్యదేవ్ గారు ఒక ప్రెస్ మీట్ లో కూడా నేను కొంతమంది అడిగేటప్పుడు అన్నారు అనమాట, నాకు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంటది, అంటే అది నాకు కావాలని కాదు, ఇలా వస్తుంటది. బట్ మేము ఒక అద్భుతం అనుకున్న సినిమా కోవిడ్ రావడం వల్ల, అది ఓటీటీకి వెళ్ళిపోవడం వల్ల అది అద్భుతం అయినా కొంతమందికి తెలియలేదు అని అన్నారు. కట్ చేస్తే అది మీదే అయింది. సో ఏంటి అది? అంటే అది థియేటర్ వాళ్ళకి వెళ్తే వేరే లెవెల్లో ఉందరా ప్రదీప్ గారు ఇప్పుడు? మేబీ అండి, నేను ఎప్పుడు అది భావించనండి. అది అయితే ఇలా ఉండేదా, ఇది జరుగుతుందా, ఇఫ్ అనేదాన్ని ఎక్కువ నమ్మను. వాట్ ఇఫ్ ఇది జరుగుంటే,
జరిగింది జరగాలి, ఇట్స్ ఆల్ డెస్టినీ అండి. ఓకే. ఐ బిలీవ్ ఇన్ దట్. సో దానికి ఏది రావాలో అది వస్తుంది, అది మనకేం రావాలో అది వస్తుంది, అది నేను గట్టిగా నమ్ముతా. సో అది ట్రై చేసాం. అంటే మా ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్, దానికి రఘు గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఆ టైంలో, థియేటర్కి ఇద్దామని. ఇంకిద్దాం అనే మూమెంట్ లో కోవిడ్ వచ్చింది. ఇంకా ప్రదీప్ ఇలా అనుకుంటున్నాం అన్నారు. సూపర్ అండి, ముందు వాళ్ళు సేఫ్ అయిపోవాలి కదా, ప్రొడ్యూసర్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చాయి. సో దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ మూమెంట్. దాని తర్వాత నాకు 2-3 ప్రాజెక్టులు కూడా వచ్చాయి. కోవిడ్ వల్ల ముందుకెళ్ళి ఆగటం ఆ ఫేజ్ లో ఉన్నాను తప్ప నాకు ఎప్పుడు 47 days ఐఎమ్ సో హ్యాపీ. అంటే సత్యతో పనిచేసా, తను ఎలా చూడాలనుకుంటున్నా వాళ్ళు చూపించారు. ఇప్పటికీ చూసినా మీరు సత్య దాన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాడు. అంటే తను వేరియస్ పాత్రలు చేశాడు, బ్లఫ్ మాస్టర్, గాడ్సే, చిరంజీవి గారిది గాడ్ ఫాదర్, ఇలా రకరకాల డైమెన్షన్ లో చూసినా కూడా సత్య మా దాంట్లో ఒక డిఫరెంట్ గా ఉంటాడు. అంటే ఆ ఇష్టంతో నేను చూపించా సత్యాన్ని. సో ఇద్దరు హ్యాపీ, అందరూ ప్రొడ్యూసర్లు అందరూ. అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే బెటర్ ఆప్షన్ ఎంచుకున్నారు. బెటర్ అండి, ఎందుకంటే ఆ టైంలో కొంచెం అటు ఇటు అయితే ప్రొడ్యూసర్ మన వల్ల అంటే క్లారిటీ కూడా లేదు కదా, ఎన్ని రోజుల్లో ఏంటి అనేది క్లారిటీ లేదు. అప్పటికే చాలా రోజులు ఆగాం. థియేటర్ బిజినెస్ ఏంటి దాంట్లో కొంచెం టైం పట్టింది. ఇంకా ఎక్కువ డిలే చేసిన ప్రొడక్ట్ స్టేల్ అవుతుంది. సో ఇంకా ఆ కాల్ లో వాళ్ళు రిలీజ్ చేశారు, ఫైన్, హ్యాపీ. సో ఇంకోటి ఏంటంటే అంటే మీ బ్రెయిన్ ఎక్కువగా ఈ టైప్ లోనే తిరుగుతుంటే లాస్ట్ చూసుకుంటే ఎక్కడెక్కడో తీసుకొచ్చి శక్తిపీఠాలు. అవునండి. ఇప్పుడు చూసి ఇదొక డిఫరెంట్ ఏంటి అలా అటువైపు ఎక్కువ ఉంటుంది. నాకు నేను పర్సనల్ గా ఒక డిఫరెంట్ వరల్డ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే పర్సన్ అండి. అంటే సినిమాలు చూసినా కూడా ఒక ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం అనే ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తే యాజ్ ఆడియన్స్ గా నేను చాలా ఎక్సైటింగ్ ఉంటా. సో అలాంటి కథలు చెప్పాలనేది అయితే ఎప్పుడు ఉంటుంది. అని లక్కీగా అనుకోకుండా లాస్ట్ ఇయర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సర్వశక్తిమైన తర్వాత ఈ కథ ఎంచుకోవడం జరిగింది అట్లా. సో శక్తి వేటలు అనేది అంటే ఎక్కడెక్కడ ఉండవో కూడా ఇంచుమించు శ్రీలంక వచ్చి ఇంకా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఒకటి అది వెళ్ళారా, అయిందా? బార్డర్ పిఓకే వరకు వెళ్ళామండి. ఇంకా నదికి అటుపక్క మనకి పాకిస్తాన్ కనిపిస్తూ ఉంటుంది, ఇటుపక్క మన బార్డర్ లో ఒక యాత్రా టెంపుల్ ఒకటి కట్టారు. ఎందుకంటే అటుపక్క మనకి పర్మిషన్స్ రావట్లే, జస్ట్ బార్డర్ 30 కిలోమీటర్లు అది. అది అంటే రీసెర్చ్ కూడా గట్టిగా చేసినారు. ఎందుకంటే అలాంటివి టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి చేసా అనుకో కొంచెం అటు ఇటు అయినా మనం మేనేజ్ చేసుకోగలం. అలాంటివి చేసినప్పుడు కొంచెం తేడా ఏంటంటే అందరూ వచ్చి ఒక్కసారి వాటి ప్రదీప్ అంటారు. సో అలాంటప్పుడు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంత మంచి ప్రోడక్ట్ ఇచ్చారు అంటే మన జాగ్రత్తలో ఉంటూ అట్ ద సేమ్ టైం దేవుడి మీద భారం ఉంటారు కదా. చేస్తుంది ఆవిడ ప్రాజెక్ట్, చాలా గట్టిగా నమ్ముతారు. సో ఇంకా దేవుడు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం జెన్యూన్ గా ఒక కథ ఆవిడ గురించి చెప్దాం, శక్తిపీఠాల గురించి అన్నప్పుడు ఆ శక్తి తెలియకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అని నమ్ముతా. అది నిజంగా అలాగే ఒక మొండి ధైర్యంతో టీం అందరం అలాగే పనిచేస్తుంది దానికి. రైట్. అండ్ మీరు చూసుకుంటే అంటే నాకు ఎందుకు ఎక్కడ వెబ్ సిరీస్ అని ఇలా అనిపించలేదు. బట్ ఆడియన్స్ నుండి ఎలా ఉందంటే మొత్తం వెబ్ సిరీస్ తోనే రన్ అవుతుంది. అంటే మీరు అనుకోకుండా కూడా అటువైపు వస్తుంది. మూవీ సైడ్ తీసి కూడా వెబ్ సిరీస్ వచ్చింది, దాని బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి అనమాట. సో ఏంటి అంటే ప్రాజెక్టులు మొత్తం వెబ్ సిరీస్ వైపు ఉంటాయా? మా కోసం కాస్త లేదండి, ఖచ్చితంగా 2025 లో బిగ్ స్క్రీన్ మీద చాలా చాలా మంచి సినిమా చెప్పే ప్రయత్నాల్లో ఉన్నా. అలానే వెబ్ కూడా వదిలేదు లేదండి. ఎందుకంటే అనుకోకుండా దాంట్లో నాకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అయింది. దాంట్లో పలానా ప్రదీప్ అనగానే ఈ ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ చేశాడు అనే ఒక ప్రొఫైల్ ఉంది కాబట్టి ఓటీటీని వదలకుండా, ఎందుకంటే దట్స్ గోయింగ్ టు బి ఫ్యూచర్, ఇట్ ఈస్ ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్సో. సో దాన్ని వదలకుండా సినిమాలు అయితే 25 లో ఖచ్చితంగా మీరు అన్నట్టు వెండితెర 70mm మీద. సో 25 లో మాకు 2 రాబోతున్నాయి. ఒకటి 70mm లో రాబోతుంది, వికటకవి 2 కూడా వస్తుంది. బట్ ఒకటి చూసుకోండి, అంటే ఇప్పటి వరకు చూసిన 150 million వాళ్ళు కూడా సో ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ లో పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఏమైనా రీచ్ అవ్వకపోతే లేదండి, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. మా రైటర్ ఆయన కూడా ఐఎమ్ షూర్ ఆయనకు పెద్ద నమస్కారం పెట్టాలి. అంతే, అర్థమైన బొమ్మల్లో చూడకుండా చాలా వార్నింగ్ ఇచ్చారనమాట. అదే అతను ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అది ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తూ ఉంటాడు. అంటే పైరసీ కూడా డిజిటల్ పైరసీని కంట్రోల్ చేయలేకపోతున్నాం కదండి. ఇవాళ ఓటీటీలో వస్తుంటే 720 అంటారు, హెచ్డి ఫుల్ హెచ్డి ప్రింట్స్ ఇలా వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో పెట్టేస్తున్నారు. పాపం అది వాళ్ళు కార్పొరేట్స్ చూస్తే బాధగా ఉంటుంది. ఇన్ని కోట్లు పెట్టి ప్రొడక్ట్ తీసుకుని కొనుక్కుని అది హెచ్డి కంటెంట్ అవైలబిలిటీ 5.1 సౌండ్లతో పెట్టేస్తూ ఉంటారు. అది చూస్తే చాలా నొప్పిగా ఉంటుంది. ఇంత కష్టపడి రాత్రి పగల కష్టపడింది. థియేటర్ పైరసీ మీద దాదాపు 10-12 సంవత్సరాలుగా ఇంకా పోరాడుతున్నారు. ఇప్పుడు కొంచెం
ఒక మంచి షేప్ లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు పర్లేదు. చాలా టైం పట్టింది. డిజిటల్ పైరసీ అనేది ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అండి. అవును, ఐ హోప్ ఒక స్ట్రింజెంట్ లాస్ కూడా వస్తే బాగుంటుంది. ఏదో ఒక ఫుల్ స్టాప్ మీ సిరీస్ ద్వారా G5 వాళ్ళు పెట్టినట్టున్నారు కదా. పెట్టారు, బట్ స్టిల్ ఇంకా క్రబ్ చేయాలండి వాటిని. ప్రెసెంట్ అదే అక్కడ వరకు మాత్రం బాగానే కట్టడి చేశారు. ఈటీవీ వాళ్ళు బాగా చేస్తున్నారు, అమెజాన్ వీళ్ళంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా బాగా స్ట్రింజెంట్ లాస్ ఉండి మన కౌన్సిల్ సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంటే ఐఎమ్ షూర్ ఇంకా చేయగలుగుతారు. సూపర్. అండ్ మీరేం G5 అదా G ఫ్యామిలీలోనే ఉండిపోతారా, లేకపోతే కొంచెం బయటికి వచ్చేది ఉందా? ఎందుకంటే కోసం చాలా మంది ఎప్పుడు వస్తారని కాచి కూర్చున్నారు. లేదండి, చెయ్యాలండి. అనుకోకుండా అలా బ్యాక్ టు బ్యాక్ జీ ఫ్యామిలీలో ఉండిపోయా. అందరూ ఇంకా జీ ఎంప్లాయ్ అనుకునేలాగా వాళ్ళతో ఏమన్నా అగ్రిమెంట్ సైన్ చేసావా, డీల్ తీసుకున్నావా, ఇలాంటివి అడుగుతున్నారు కానీ బట్ అదేం లేదు. ఖచ్చితంగా బయట ఓటీటీస్ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ ఖచ్చితంగా సినిమా కూడా ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. సూపర్. అండ్ కమ్ టు ద వికెట్ గారి, అంటే ఒక కొత్త కోణాన్ని చూపించడంలో చాలా బ్యూటిఫుల్ గా సక్సెస్ అయ్యారు. అంటే కృత్రిమంగా వర్షాలు అది అనేది ఎండ్ ఆఫ్ ది డే అదే పాయింట్ మైండ్. బట్ రియల్ గా అవుతుందని మీరు ఏమైనా చూసారా? ఐ మీన్ సెర్చింగ్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రేంజ్ మనకి అప్పుడు చాలా సార్లు ట్రై చేశారు కదండి. క్లౌడ్ సీడింగ్ చేయడం, మేఘమందనం చేసి వర్షాలు కురిపించడం మన దేశంలో కూడా చాలా సార్లు ప్రయత్నించారు, చాలా జరిగాయి. దాన్ని దుర్వినియోగం చేస్తే ఏంటి, ఎలా ఉంటది? దాన్ని ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఒక చూస్తే ఉన్నదాన్ని ట్యాంపర్ చేయడమే కదండి. మనుషులు మనం ఖాళీగా ఉండి ఏం చేస్తారు, మన వాళ్ళు అదే కదా. సో ఉండే వాళ్ళు ఖాళీగా పని లేని వాళ్ళు. సో అట్లా ఇలాంటి ఒక టెక్నాలజీని ఒక రాంగ్ వేలో దేశానికి అగేన్స్ట్ గా వాడితే ఏంటి అనేది మన కథ. అంటే ఫ్యూచర్ లో ఏదైనా లవ్ స్టోరీ మీద వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ పీరియడ్ అలాంటివి తీసుకుని వస్తారా? లవ్ స్టోరీ చెప్తే ఐ వాంట్ టు చూస్ వెరీ సెన్సిబుల్ కదండి. ఇప్పుడు సప్తసాగరాలు దాటి అని మనం లాస్ట్ ఇయర్ చూసాం. అది మేబీ గ్రాండ్ గా ఉండకపోవచ్చు కానీ ఇట్స్ వెరీ సెన్సిబుల్ కథ. కరెక్ట్. అలాంటి కథలు చెప్పాలని అయితే ఉంది. వెరీ రియలిస్టిక్. మన లైఫ్ లో ఈ దగ్గర నుండి వస్తానే అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటాయి. అందుకని నేను లవ్ జోనర్ లో అయితే ఇంకెలా రావచ్చు అంటే నాకు కలర్ఫుల్ లవ్ స్టోరీస్ అంతగా నచ్చాయి. అంటే గ్లాసీగా ఉండి ఒక మెస్పరైజ్ చేసే విజువల్స్. ఐ వాంట్ లవ్ స్టోరీ టు బి వెరీ రియల్. ఎందుకంటే లవ్ అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది, చాలా రియల్ గా ఉంటుంది. మన గీతాంజలి అవనివ్వండి, తొలి ప్రేమ అవనివ్వండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సప్తసాగరాలు దాటి, ఇవన్నీ వెరీ క్లోజ్ ఉంటాయి. మన కథలా ఉంటుంది, మన పక్కింటి కథలా ఉంటుంది. అలాంటి కథలు లవ్ స్టోరీలు చెప్పాలని ఉంది. అండ్ ఇప్పుడు ఎవరో అంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఎలాంటి డైరెక్టర్ కావాలో అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ ఒక జాబ్ చేసుకున్న అబ్బాయి కానీ ఏ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తాడో, ఎలాంటి చూస్తారో మీ మైండ్ లో ఆల్రెడీ అయిపోయింది రిజిస్టర్. దాన్ని ఇంకెవరు ఆపలేరు. ఫ్యూచర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్లు వస్తాయని అనుకుంటాను. ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ తెలుసు అండ్ మీ వర్క్ మీద ఉన్న మా నమ్మకం కూడా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఇలాగే ఇంకా దూసుకుంటూ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.